హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ సేవా సమితి బృందం వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం ఒగ్గు కథ చెప్పిస్తున్నాము ఒక 5-6 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లి ఒగ్గు కళాకారుల బృందంచే ఒగ్గు కథ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒగ్గు కథ వీడియో చూద్దాం. లెట్స్ గో. అయ్యా, ఇవాళ ఈ ఆకెనపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘం సమితి వారు మనకు ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా మన ఒగ్గు కథ కళ బృందాన్ని విలువనంపి ఇవాళ రామరామన్న సంకీర్తన చేస్తాను. ఇంత మంచి ఆలోచన కలిగి ఇవాళ ఈ కళ మనం కళా పోషణ మనకు చెప్పిద్దాన్న వాళ్ళకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. భగవంతుడు మరి ఆ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. ఇవాళ ఈ ఒగ్గు కథ చొప్పదండి గ్రామం నుండి మనల్ని విలువనంపి రామన్న సంకీర్తనకు తెల్లందాకా జాగారం పాట వినిపిస్తున్నాడు. 16,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఇవాళ ఈ ఒగ్గు కథ ఎప్పించిన వారికి మరి చాలా నిండా నూరేళ్ళ ఆయుష్ కలుగు. ఈ ఒగ్గు కథ మరి నడుముల నోయంగా మెడల నోయంగా ఇంటున్న ఈ తలలకు నిండా నూరేళ్ళ ఆయుష్ కలగాలరా నా కన్ను కొడుకు. మరి కథ మొదలు పెడతాను నా తల్లురా. మరి కథ పేరు అవ్వలాల శ్రీవల్లి ఒగ్గు కథనైనా పట్టుకున్నాడు తన వంట కచ్చిన కడికి వచ్చిన్ను. మరి కచ్చిడి కాడ రాజ్యం వెళ్తాడా దేశం వెళ్తాడు రాజ్యాన రాదు. రాజ్యం వెళ్తాంటే ఇవ్వాలని పంచాయతీ అని ఇవ్వాలన్న ఎటువంటి పెద్ద మనుషులు వచ్చిన పంచాయతీకి 10,000 రూపాయలు వసూలు చేస్తాడు. ఆయన సంగతి కచ్చిడి కాడ ఉండంగా ఇక్కడ అడివి అటువంటి మాత్రం మనకి అనవల్ల గుడి కాడ మా తండ్రి శుభశీల మహారాజు అడవిల్ల శ్రీవల్లిని పట్టుకొని శ్రీమంత మహారాజును పట్టుకొని ఎంతంగా పెంచంగా 7 ఏళ్ళ పిల్లగాను. ఇది ఈ సుభాశీలపురి పట్టణంలో ఒకటి చరిత్ర. అదే ఊరు లోపల కట్టగడపకు ఒక ఎలివాడపురి పట్టణం. ఎలివాడ పట్టణము లోపల పులాన మాదికి పోసాని. మాదికి పోసాని అన్నది పెద్ద కొడుకు దుర్గయ్య, చిన్న కొడుకు మైసయ్య. ఇద్దరు కొడుకులుగా అన్నది మాదికి పోసాని. 2 కొడుకులు పుట్టినాక తన భర్త చచ్చిపోయిండు. ఒక్కటే అర్వగోసపడి కైకిలి కూలి వేసి కన్న కొడుకు దుర్గయ్యను కన్న కొడుకు మైసయ్యను సాదుకున్నది. కొడుకులు పెరిగి పెద్దగా అయ్యిండ్రు. 20 ఏళ్ళ పిల్లగాళ్ళకు ఇంపుతోడి పెళ్లి చేసింది పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఈ తల్లి విరిది ముసల్దయ పట్టికే అటువంటి కొడుకులకు పిల్లలు కలిగిండ్రు. కొడుకులు కలిగిండ్రు. కొడుకులకు బిడ్డలు కలిగిండ్రు. ఈ తల్లి ముసలు అయినాక మాది పోసాని పెద్ద కొడుకు దగ్గరికి పోతే పెద్ద కొడుకు ఏమంటాడు? అవ్వా చిన్న కొడుకే ఉన్న పింఛనిస్తాను, చిన్న కొడుకుని ప్రేమగా చూసుకుంటాను, చిన్న కొడుకు ఇంటికి ఊకే పోతాను, నేనెందుకు బో పెడతానని పెద్ద కొడుకు అంటాను. పెద్ద కొడుకు దుర్గయ్య అన్నాక మరి కొడుక చిన్న కొడుక నేను నీ ఎంబడి ఉంటాను, నీకు ఇంటికాడ పని చేస్తాను కాబట్టి వాడు అన్నం పెట్టనంటాడు రా అని చిన్న కొడుకు దగ్గరికి పోతే అవలంజి పెద్ద అన్నగానికి ఆనాడు ధనధాన్యం మంచిగా ఎండి బంగారం మంచిగా రాజ్యం దేశం అనేది మా భూములు మంచిగా నాకేమో 2 ఎకరాల భూమి ఇస్తానికి 2 ఎకరాలు నరిచ్చిన భూమి జట్టపాలు తీసుకున్నాడు అని జట్టపాలు 20 గుంట ఎక్కువ పెట్టావు కాదే వాడే భూమి పెడతాడు మనిషి చిన్నోడు అంటాడు. మరి ఎట్లా భగవంతా పెద్దోని దగ్గరికి పోతేనేమో చిన్నోనికి పెడతాన్న మన బట్టి, చిన్నోని దగ్గరికి పోతేనేమో జట్టపాలు ఇచ్చిన మన బట్టి. నాకు ఈ కొడుకు అన్నం పెడతాడు, ఆ కొడుకు అన్నం పెడతలేడు. ఈ ఊళ్ళకు కొత్త రాజు వచ్చిండు, రాజు దగ్గరికి పోతానని ఆగో మాది పోసాని చూడు. దాని కుడి భుజం మీద కడవ దాని కుచ్చ సంఘాలు 6 గడియల్లో 33 సంఘాలు 3 గడియల్లో రాను కచ్చిరి గాడి రాన వచ్చ కదరా.
ఆ కచ్చేరి కాడికి వచ్చింది మాదికి పోసాని మరి మాదికి పోసాని కచ్చేరి కాడికి వచ్చింది కచ్చేరి కాడికి వచ్చి అయ్యా ఓ రాజవర్యా అగో నా పెద్ద కొడుకు అన్నం పెడతలేడు నా చిన్న కొడుకు అన్నం పెడతలేడు పెద్ద కొడుకును చిన్న కొడుకును పిలిచి బుక్కడు అన్నం పెట్టు అనవనంగా ఇక్కడ అన్నం పెట్టదు అటు అయ్యో రాజా రాజా అని మాటలు మాట్లాడంగా రాజా రాజు మాత్రం అనగా ఏమన్నాడాట ఓ మాదికి పోసాని నాకు 10,000 రూపాయలు ఇస్తేనే పంచాయతీ చెప్తాను అన్నాడు బలిమిది ముసల్దాన్ని కాదయ్య నీ పంచాయతీ నాకు పింఛన్ వస్తుంది నెలకింత జరుపుతానంటే ఆఖరికి 5,000 ఒప్పుకున్నాడు 5,000 రూపాయలకు ఒప్పుకుంటే ముందుగా అయితే 2,000 రూపాయలు చేతిలో పెట్టినా అయ్యా ఈ 2,000 రూపాయలు నీ చేతిలో పెడతానా ఇంకా 3,000 రూపాయలు నెలకు 1,000 ఇన్స్టాల్మెంట్ లెక్కన నీకు ఈఎంఐ కడతా ఆయన ఈ పంచాయతీ తెంపి నా కొడుకులను విడిచి వాళ్ళ నోట్ల ఉంచి బుక్కడంత అన్నం పెట్టుది అటు అయ్యిన ఆయన వరకల్లా సరేనయ్యా సరే మరి ఏది మరి మాది పోసాని కూసొమ్మన్నాడు మాది పోసాని కూసొమ్మని గానాడి దినము లోపల చూడు శుంకరాన్ని పిలిచిండు శుంకరాన్ని పిలిచిండు రామా పోయి మాత్రం అనగా మాదికి ఆ గొత్తురుగా నన్ను మైసన్ని పట్టుకు రమ్మనంగా నన్ను వంట సుంకరిరా దుర్గం మైసడు రాజు బయటకు వచ్చారు అరే రాజు నమస్కారం అరే రాజు నమస్కారం అరే రాజు నమస్కారం చూడు రాజా అరే రాజు అరే అరే రాజు అరే ఏంద్రా అరే అరే రాజురా నాకుంటదా రాజేంద్ర అరే అరే రాజేంద్ర కాదయ్యా మావని అరే రాజు అంటన్నా మీవన్న అంటున్నావా అయ్యా నిన్నని మేము బతాం అయ్యా మేము పెద్దలు మీరు పీతురు కాదు ఏందిరా కాదయ్యా మీరు పెద్దలు మేము పీతురు కాదు అయ్యా ఎంతైనా మా కాళ్ళ కింద బతకటం కాదయ్యా నీ కాళ్ళ కింద మేము అయ్యా కరెంటు పోదరు అయితే కానీ రాజు పేరు ఏం పేరు రా కొత్త రాజు రా ఏం పేరు అయ్యా నీ పేరు ఊమంతరాజు ఏంద్రా ఉంచుకుంటా అంటారు కాదయ్యా ఊమంతరాజు ఏంద్రా ఊమంతరాజు బలిసిందారా మీకు అయ్యా నిన్నంటే మా బాంచే ఎంత మా ఎంగిలి మెతుకులు తినటం ఏంద్రా నీ ఎంగిలి మెతుకులు తినటం బాంచను ఆరి రాజు రాజు గారిది రా బాంచను అరే గంగెట్లో అయితే అరే రాజు గారంటన్నా నీ పేరేందిరా నా పేరు దుర్గడు నీ పేరేంద్రా మైసడు దుర్గడు మీరేనా అరే అయ్యా మమ్మల్ని పిలుస్తుంది కావరం ఏమొచ్చింది కాదయ్యా మమ్మల్ని పిలుస్తుంది కావరం ఏమొచ్చింది ఏ బుషుడికే లేచింది అనుకో పొడుస్తా మంత్రాలతో ఓడిపిస్తారే ఏ కనబడుతుంది కాదు ఇది ఎవరురా అవ్వంటే ఎవరురా అవనే అవ్వంటే మదర్ అంటే మమ్మీ అంటే తల్లిరా అవునా సార్ అవ్వంటే మదర్ అంటే మమ్మీ అంటే తల్లిరా తల్లి అంటే ఏందిరా ఒక దేవత తల్లి అంటే ఒక అమ్మ తల్లి అంటే ఒక మదర్ చెప్తాను అయ్యా సర్పంచ్ నేను మస్తు చెప్తాను ఆగు నేను బాగా పంచాయతీ మావులే పెద్ద మనిషి నేనే ఊరగా చెప్తాను ఆగు ఇప్పుడు మామూలే పెద్ద మనిషి నేనే అయ్యా ఏడికైనా తాగమైన నువ్వే తెప్పుతాట్టున్నావు పెద్ద మనిషి మొత్తం పెద్ద మనిషి మొత్తం నాదే నేనే తెప్పుతాను ఏగనే పాడవాడ నీతో నా కోసం ముసలు ఎక్కడ పడితే అక్కడ వస్తాను అరే దుర్గా అరే మైసా దోషిడికే అవ్వంటే ఎవరు రా అవ్వంటే ఒక మదర్ ఒక మమ్మీ
మమ్మీ అంటే ఎవరురా? ఒక తల్లి. తల్లి అంటే ఎవరురా? ఒక అమ్మరా? ఒక అమ్మ అంటే ఎవరురా? మదర్. ఒక మదర్. రావాలితో నా కోసి ఒక 10 నిమిషాలు ఓకే పట్టే నువ్వు రామచంద్ర. అరే గింత మంచిగా చెప్తాడు చూడు. అరే తల్లి అంటే భూదేవి వస్తాడు. నాది ఊర్రే కింద పడతానే నేను నీ అమ్మగాడు. ఓ రాజమ్మ ఇది నీకు పంచాయతీ చెప్పు నాతో. అయ్యా త్వర కాదురా భూషుడికే. దొర అరే పెద్దోని దుర్గాని నువ్వేనా? నేనే దుర్గని. మీ మమ్మీ నిన్ను ఇన్ని రోజులు కన్నది. మీ మమ్మీ ఎర్రని రక్తాన్ని తెల్లని చనువాలు చేసి నీకు పాలిచ్చి ఏం చెప్పుడు చెప్తా గింత నీ సర్పంచ్ పాడుకోవాలా? నాకు ఈ గోసకి వచ్చింది. నా పిల్లలంజని కొడతా ఇంటికి కావాలి. అయితే ఆగే కుర్చీరుగుతుంది. నీ ఘోరంగా చెప్తా ఆగును. అరే అయ్యా అవ్వ కన్నం నా కొడుకు నువ్వే నన్ను కొడుతుంది. సర్పంచ్ ఆగే వీడు కూడా నా కొడుకు. అరే మైసా మైసలాడు దుర్గడు. నువ్వు మైసమ్మ లెక్కనే ఉన్నావు కానీ. అరే అవ్వ కన్నం పెట్టను నువ్వు కొడుకోవారా? నీ అవ్వ అత్తే ఇంటికత్తే అవ్వ కన్నం పెట్టలేదు నువ్వేం మనిషివిరా? అయితే మా అవ్వకు అన్నం పెట్ట నీకు ఫిర్యాదు అయిందా? ముసలి పాడవ మేమే ముసలినారా ఇట చెప్తా నేను రాను. గాడిద నాకు అన్నం పెట్టినావు. ఒక్క ముచ్చడి చెప్తా. ఏం ముచ్చట? ముసల్లారా ఇంటికాడ మా ఇద్దరు కుప్ప వేసావు ఇద్దరిని మనం ముగ్గురం మాట్లాడుకుంటే కొడుకు నాకు అన్నం ఎవరు పెడతారంటే మనం మాట్లాడుకుంటా అయ్యేపు ఈ నల్లమొక్క పోను దగ్గరికి ఈ నల్లమొక్క పోడు నాకు నచ్చలేదు ఇప్పుడు అలాగే. అయ్యకు అన్నం పెట్టలేదు. అయ్యకు అన్నం పెట్టలేదు. చెల్లెలు కాదన్నాడు. చెల్లెలు లంజ తిట్టిండు. తమ్మును కాలెత్తి తన్నిండు. చెల్లెని తన్నిండు. అవ్వ చచ్చిపోతా ఆఖరి చూపాను. అవ్వ మొక్క చూడలే. అవ్వకు అగ్గిదా ఈ నల్ల మొక్క పోను దగ్గర నువ్వు ఈసారి చక్కలేదు మనకేం సార్లు చెప్తాను నచ్చింది. అయ్యను చెల్లెను తమ్ముని ఎల్లగొట్టిడు. హనుమాన్ల గుడి ఊరవతల హనుమాన్ల కూడా తాగుకుంటాడు. అడక తిని తాస్తాడు. 12 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఈ నల్ల మొక్కం దగ్గర ఈసారి మంచిగా లేదు. మనసార్లు చెప్తాడే కొడుక దీనికి 2000 ఇచ్చిన. ఇంకా పోరగాళ్ళకు చాక్లెట్ 50 రూపాయలు ఇవ్వండి. ఇది 2000 ఏ మొక్క పంచాయతీ ఇటు అటు మీరే ఇంత కొట్టు తిట్టు అన్నం పెడతారు బిడ్డ. మేము పెడతా గీడు పెడతారా? అన్నం పెట్టారు. ఈ అన్నం పెట్టిన అవ్వాలి ఆఖరి సూపర్ చూడలేదు. చచ్చిపోతే అగ్గి పట్టలే సూపర్. అరే నాగరికి వచ్చి మీరు ముచ్చట పెట్టుకుంటారేంద్రా? మీరు అట్లా ముసలి దివారాక కాలు మొక్కింది సర్పంచ్ అని. ఇప్పుడు అరే ఏంటే ముసల్దానా కళ్ళని ఎత్తులకు వచ్చినాయా? అరే రాజు ఏయ్ ముసల్దానా నా 2000 నాకు ఇరా. ఎక్కడి నీకు తిరుపతి ఉండిలో వాటట్ట ఉచ్చే పోతే నేను తాగుతా ఏందనుకుంటున్నావు? నా కొడుకులు ఛాయ్ అనుకుంటా. పిచ్చిలేసిన మంచిదే తాగుతా. నా 2000 నాకు ఎక్కడి తిరుపతి ఉండిలో వేసినట్టు అని చెప్పిన రావి అవి ఇసుకే చంపుతా. నువ్వేం తీసుకున్నప్పుడు ఇసుకే చంపుతా. నువ్వు తీసుకుంటానికి కూడా ఏం లేవు అక్కడ. బాడికాయ బొండికాయ తీసుకుతా. గదే నువ్వు పిసికి నా 2000 నాకు ఇరా. నేను ఇయ్యా. నా బాడ తాగిన ఆయన 1000 రూపాయలు ఆయన కొట్టినా ఉచ్చగొచ్చు. ఎట్ట మనిషి బాడుకావు. అవ్వకు అవ్వ చచ్చిపోతే అగ్గి పట్టరా లంచ కొడుక. వాళ్ళు ఎవరో నలభొక గాడిది మీద మన్నెత్తి పొయ్యా బాడుకావు. నీ ముక్కలు వెత్తి మూత పెడుతూ బాడుకావు. మంచి ఆసనత్తది కానీ ఇగో బీరక్కను రాజక్క. బీరక్క వేందా? అయ్యో బీరక్క కదా బీరో అన్నది. ఇగో రాజక్క మా అవ్వ నేను పువ్వులే జరిగే. మా అవ్వని నేను 10 మంది 20 డప్పులు పెట్టినా. మా అవ్వ చచ్చిపోయినప్పుడు చెప్తాను. మా అవ్వకి 20 డప్పులు పెట్టినా. 60 మంది గంగెడ్డోళ్ళు వచ్చిర్రు మా అవ్వకు. మరి మల్లె పూలు అయితే, బంతి పూలు, చామంతి పూలు, ఆ గులాబీ పూలు అయితే కింటల్ల కానజల్లిన అడుగులు గీళ్ళ బాడుకావు. నీ అయ్య నువ్వు ముగోని అయితే నీ అయ్య నీ ఆడబిడ్డ. నా అయ్య వచ్చినప్పుడు అయితే ఇక పెద్ద డీజేలు పెట్టించిన.
నీ అయ్య తావలేదు రావు బాడుకో చావలేదు. నీ అయ్య తావలేదు, నీ చెల్లె తావలేదు, నీ తమ్ముడు హనుమాన్ల గుడి కాడ అడుక్కొని తింటారు కాదురా. నీ అయ్య కాదురా, ఎదురా నీ మీద మన్నెచ్చిపోయా నా 2000 నాకు మోసం జరిగింది. నా 2000 ఆగే నేను వచ్చి వాళ్ళు ఉచ్చబోతా నా 2000 పోసిన మంచిది అనుకుంటా. నా ఉచ్చు తెచ్చి నీ ముఖమే అడుగుతాను 2000 దయ్యాలు బుద్ధాలు తిరగకపోతే జరుగు. ఇయ్యవారా ఎక్కడియే కొడుక ఈ నేసిందే ఏ కేసులు కాదు 2000 ఇస్తారా మా మంచి మాట లేకపోతే కొడుకులారా నీ 2000 తీసుకోవాలా చెప్తా 2000 అయితే ఇచ్చింది మీరు నన్ను కావాలి ఇంకా 10 మందితో నన్ను ఇస్తామని ఇక ఊరు వీధి మంది అందరు ఊరికి వస్తా ఉన్నారు తిరుగురా మైసా ఇక మేసడి వేండాల వండు నువ్వు కూడా ఇక వండు ధనాధనమంతా ఈ పిల్లల దగ్గరికి ఉరికిపోయినా పిల్లల దగ్గరికి పోతేనే బతుకుతానుకున్నాడు. ధనాధనమంతా పిల్లల దగ్గరికి భ్రవణాలు వచ్చి వారి ఉన్న భ్రవణాల పోతానని కుయ్యో ముయ్యో అని ఏడ్చుకుంటా మొత్తుకుంటా ధనాధనం అంటనైనా అరే చిన్నదో రామంగుల వీణా శశిరేఖ కలియేడు పిల్లలు ఉన్నది బాబా శశిరేఖ అది శశి చల్లారిందల్లా చల్లారు తెల్లారిందా అనాలి గదే గదే చల్లారి
ఎవరికి గుర్తాన్నాయి కోళ్ళకు మానవ అనలేదు ఎప్పుడు పడితే అప్పుడే నాకు గుర్తున్నది ఏయ్, శశి ఎవరు అలా వచ్చిన వాళ్ళు నీ మొగని ఓ మా ఇంటి సాగలోడికి ఇట్లా కావచ్చు ముచ్చట ఇది కథ నువ్వు మీరు సాగలలో నాకు తెలియదా కానీ అయితే ఇది కథ గట్టిగా ఉంటుంది మా ఇంటి సాగలలో అంటే ఫీల్ అయ్యారు కానీ మా ఇంటి సాగలి నిన్నిడిచిన బట్ట మన్నించిన బట్టిన కాకర చెట్టు మీద ముళ్ళ గట్టి ఆడ ఎక్కిన పిండికరా పోరా ఎందుకు గుత్తులు కాస్తే అని గట్ట కాస్తే అని నేను నీ చేసుకున్న మొగ నచ్చరండి ఒక సాగలోడికి ఇప్పుడు అందుకు వస్తారు సాగలో మా ఇంటి గాంలోకి ఇట్లా కావచ్చు గాంలోకి ఇట్లుంటే ఫీల్ అయ్యారు ఈ గాంలో ఉంటే ఫీల్ అయ్యారు అయితే నా మొగడు ఉన్నప్పుడేమో పుల్లటి కళ్ళు పోతాడు నా మొగడు లేనప్పుడు తీయటి కళ్ళు పోతాడు అవు రాజక్క అలవాటు కావాలా నువ్వు అలవాటు కావన్నాని దేనికి రా బాడ కళ్ళుగా కానీ అయ్యా వీడి కళ్ళుకే అన్నాడు కేవలిల్లు నేను చేసుకున్న భర్త నచ్చినని అక్క మా ఇంటి మంగళలింగులకి ఇట్లా కావచ్చు మంగళవాడ మంగళలింగులు నా మొగడు కచ్చిరి కాడు ఉన్నాడు ఇంటికాడ నా ఏం గీక్తాను వచ్చినవరా నీ బొమ్మెంటికి వెళ్ళు చికెన్కి వెళ్ళి బొమ్మెంటికి నీ ముఖం పడే ఏంటి ఓ అంటాను ఎవడు ఏంది ఏమండి ఏందంటే ఇట్లని ఆడ కోపం మునిగింది కచ్చిరి కాడికి నాకేం తెలియకపో పంచాయతీ చెప్పరా అధ్యయనంగా తోలుతీవి వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు కులాల మాది వాళ్ళట మాది పోచాను ఇద్దరు కొడుకులు దుర్గడు మైసారు వచ్చిర్రు చెప్పు చీపిరి పట్టుకొని నన్ను ఓ రకంగా చంపుడు కాదు కొడుక ఎందుకురా నీ పంచాయతీ చెప్పరు సాధ ఎందుకురా పంచాయతీ చేసురు గతి వల్ల దాని శశిరేఖ నువ్వు నా బతుకు పెట్టిన మనిషివి నువ్వు వచ్చినాక నా సంసారం నా కొంపే ఆగమైపోయింది నేను ఇక్కడ అడుగు పెట్టుడుతోనే బుర్ర వంగుతుంది ఆకని పెళ్లి రేపటి నుంచి అడుగు పెట్టుడుతోనే బలం డుక్కు అన్నది ఆగో ఏం అనుకుంటున్నా మరి మొదలే నేను మళ్ళా పండుగ వచ్చే వరకు ఒక్కడి మంగళాలు అయితే బంగ్లాలు శశిరేఖ అవ్వయ్యకు అన్నం పెట్టినోడు తమ్ముని చెల్లెని దగ్గర చేయనోడు గీడు మనిషి ఈడు మనకే సార్లు చెప్తాడు వీడు ఏవట్టి లయ్య తమ్ముని చెల్లెని పట్టుకొని ఆ ఊరవతల ఈరన్న గుల్లకాడ తమ్ముని చెల్లెని నాకు 12 ఏళ్ళ పొద్దు అవుతుంది ఆ పిల్లగాళ్ళ మెచ్చుకుంటూ అక్కడ ఉన్నాడు ఒక్కనాడన్న అయ్య దగ్గర చేయనోడు కాదు తమ్ముని దగ్గర చేయనోడు కాదు వీడు మనకు సార్లు చెప్తున్నా అని పొట్టు దిక్కిరు కొట్టిర్రు రోడ్డుకి వచ్చిన మాట ఓనియలేదు చూడు లచ్చక్క 10 నిమిషాలు అయితే అందరం పోతాం ఎందుకుల్లా మీరు పురాదికింత అధ్వానం మోపారు మరి 15 నిమిషాలు అక్క నా మాట ఇనుర్రి అబద్ధం ఆడితే హనుమాన్లకు రాయి గాని కాదా అగ్గి బూడిది గాని అది ఎట్లా బూడిద అవుతుంది ఏంది అదినే నేను అత్తన్న ఆ కుక్కలు ఎంబడి పడతాయి అదినే నాడు పాపకారి వాడు ఓమంతరాజు భార్యతో వలికిన్నాడు పాపకారి ముండ కడుపుల కత్తులు పెట్టుకొని నోట్ల పిల్లలు పెట్టుకొని ఏమన్నది ఓ నాదా ఓమంతరాజా ఎలా నీ తండ్రి చచ్చిపోయినని మన పడతానం గాని నాదా ఊరవతల మొండి చింత ఈరన్న గుల్లకాడ నీ చెల్లెను నీ తమ్ముని పెంచి పెద్ద తన బతికిరు కాబట్టి నాదా ఇలా నీకు మర్రపడ్డాడు ఒకవేళ నీ తండ్రి భూమి మీద బతికి లేకపోతే నిన్ను మాటన మానవుడు ఉండడయ్యా అన్నవాళ్ళ పిల్ల మాటలు పట్టుకున్నాడు ధనాధనంట ఇద్దరాలు మొగలు కలిసిండ్రు అయ్యా కన్న తండ్రి బయటకు వచ్చారా కన్న తండ్రి బయటకు వచ్చిండ్రు ధనాధనం అంట ఇద్దరు పిల్లల వల్ల గుడిలో వండుకున్నారు కొట్టిండు తమ్ముడు బాలని ఇస్తారని వచ్చిన వాళ్ళ మట్టి పోయి కొరకర గొంతులు పోతున్నాను గొంతులు పోసే వరకల్లా కొడుకు కళ్ళ మీద పడ్డమ్మా కొడుకు కళ్ళ మీద పడ్డమ్మా కళ్ళ తండ్రి చూడు అయినా కొడుకు కాళ్ళ మీద పడ్డాడు కోడల కాళ్ళ మీద పడ్డాడు కొడుకు కొడుకు రాజా కోడల రాజ రేఖ
నిన్ను 5 ఇవని నీ ఇంటికి వచ్చినాయ కొడలా నిన్ను 10 ఇవంటి నీ ఇంటికి వచ్చినాయ బిడ్డ ఇక ఇద్దరి కాళ్ళ మీద నీ చెల్లెని కొట్ట నాయవేళ నీ తమ్ముని తిట్ట నాయవేళ నాయన 7 ఏళ్ల పిల్లగాళ్ళు అన్న కాళ్ళ మీద పడి అన్న నన్ను కొట్ట నాయవేళ అన్న మమ్మల కొట్ట కన్నా అన్న మమ్మల తిట్టకు అన్నా నిన్న 5 ఇవని నీ ఇంటికి రాలే అన్నా నిన్ను 10 ఇవని నీ ఇంటికి రాలే నీ సొమ్ము కాజపడలేదు అన్నా అడిగి లోపల బాబు కాయ కట్టం వేసి అన్నా మమ్మల్ని దాస్తున్నాడే అన్నా ఇక కాలెత్తి కళ్ళ తండ్రికి జాలిగుండె చల్లు అని పుడుకో మాతరాజు నీ కాలెక్కడా కొడుకన్నా బిడ్డలు ఎక్కడ జాడిచ్చి తన్నదాళ్ళ తండ్రి అత్తగది వీరు పెడుతున్నారు బిడ్డలాల ఈ ఊళ్ళో బిడ్డ పిల్లలు దక్కని ఎడమే ప్రాణం తీస్తాడు బిడ్డలాల ఇన్ని రోజులు నేను సాగుతున్నాను నా కన్న కడుపు గండి పోతున్నా చెరువు గుండు పోతున్నా రాముడు అని కళ్ళ కడగని నాకడగా శ్రీవంతరా ఇక మీ కళ్ళ కనబడకుండా పోతాము రాని ఇది రాని మొగలు కొట్టి మెడల మీద కట్టలే జిల్ల కొట్టినాడు ప్రాణం తీస్తానన్నాడు ప్రాణభయానికి భయపడి రాజ్యాన రాదు ఇతని పిల్లగల్లని ఎమ్మడ పెట్టుకొని తనం అంట అడవి బాటలు పడతా ఉన్నాడమ్మా అడవి దొంగలు పడతా ఉన్నాడమ్మా అగో బిడ్డ ముఖం చూసుకుంటా కొడుకు ముఖం చూసుకుంటా బీటరా ఏ కన్న బిడ్డ బీటరా ఏ కన్న బిడ్డ గల్లా బీటరా బీటరా ఏ కన్న బిడ్డ నిన్న నేను కన్న గాని రాతగాన లేదు నిన్న నేను కన్న గాని అయ్యయ్యో నే బిడ్డరో గాయగల్లా బిడ్డరా గాయగల్లా బిడ్డరో దేవగల్లా బిడ్డరా దేవగల్లా బిడ్డరో ప్రేమగల్లా బిడ్డరా చిలకలాది నీది మగం చిలకలాది నీది మగం చిన్నబోయి రాజు చిలకలాది నీది మగం బిడ్డను దోలు కొల్లరా కొడుకును దోలు కొల్లరా ఆడికెళ్ళి రాజురా అడవి లోపల రాజురు అడవి బాటలు పట్టి ధనాధనం అంటే అడవి లోపల కచ్చిండు అడవిలో కచ్చిండు పిల్లగాళ్ళు గనక ఏడుచుకుంటా ధనాధనం అంటే అడవి లోపల ఒక గుడి చేసిన గుడి లోపల పిల్లగాళ్ళ సాధంగా పెంచంగా 12 ఏళ్ళ పిల్లగాళ్ళు ఎప్పుడు పెరిగిండ్రు
కొడకవు మంత మహారాజా నన్ను కొట్టిన చేతులకు నన్ను తన్నిన చేతులకు నీ చేతులకు కుష్టాది లేవాలి కాళ్ళకు కూని కుష్టాది రోగం లేసి నీకు నిలవెళ్ళ కుట్టాది రోగం లేసి నీ ప్రాణం పోగుగాక జీవనం పోగుగాక అని ఆనాడు ఆ పిల్లలు ఆ కన్న తండ్రి శాపన పెట్టి ఎప్పుడు వెళ్ళిపోయిండ్రు ఇద్దరాల మొగల ధనమంట మళ్ళీ ఇంట్లోకి వచ్చిర్రు ఇక పీడ వాసింది కోడి కూసింది మొగడా మనం ఆడిందే ఆట పాడిందే పాట అని ఇద్దరాల మొగలు లోగిళ్ళల్లా సంబరపడుతున్నారు సంతోషపడకుండా వీళ్ళ చరిత్ర ఇక్కడ ఉండంగా అడవి లోపల పిల్లగాళ్ళు 12 ఏళ్ళ పిల్లగాళ్ళు ఎప్పుడు పెరుగుతున్నారో 12 ఏళ్ళ పిల్లగాళ్ళు పెరిగినాడు ఒకనాటి దినం వరుసనాయవందన మరిగా కన్న తండ్రి గనక 90 ఏళ్ళ వేద వృద్ధుడైన్ను యముడు యమధర్మరాజు కళ్ళల్లా కనబడుతున్నాడు ఎలిగళ్ళు పడుతున్న ఎర్రెర్రి సూపులు చూస్తాడు సచ్చిపేర తన భార్య సుభద్రదేవి కళ్ళల్లా కనబడుతున్నదా ఇద్దరు పిల్లగళ్ళ దగ్గర పిలిచిండు బిడ్డ శ్రీవల్లిదేవి కొడక శ్రీమంతరాజు బతికినంత సేపు నేను బతక కొడక ఇక నా ప్రాణం పోతాంది కొడక నా జీవనం పోతాంది మానవుడి వాళ్ళ ఇంట రేపు మంటే ఇచ్చటోడు ఈశ్వరుడు రాత రాసేటోడు బ్రహ్మ కొంట పోయేటోడు యమధర్మరాజు గురిగిలా చూసుకొని కొంచెం ముడి పెట్టుకొని ఏ మానవుడు భూమి మీదకి రాలేదంటాడవ్వా మానవుడు ఎప్పుడు రోజులకున్న అక్కడోడే కానీ ఇక్కడోడు కాదంటారు 1000 ఏళ్ళు బ్రతికిన మనిషికి వేరు తప్పది 100 ఏళ్ళు మనిషిన బ్రతికి సావు తప్పది మానవుడు కోర్టు సంపాదించి కొంపల్ని ఉంటాయి కానీ కట్టబెట్టినాడు కాసుగవ్వ మన ఎమ్మడి రాదో అంటాను లక్షలకు అధికారైన కానీ లవణం అనేది తింటాడు కానీ కొడక మెరుగ బంగారం అని ఎవరు మింగరు కొడక ఇక నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది మీ చెల్లె శ్రీవల్లి పైలము కొడక ఇక నేను వెళ్ళిపోతాన్నా కొన్ని రోజులు మానవుడు కష్టం వెళ్ళదీయాలి కొన్ని రోజులు మానవుడు సుఖం వెళ్ళదీయాలి 15 రోజులు వెన్నెల 15 రోజులు అమావాస్య వెలుగు వెన్నెలో చీకటి అమావాస్య అన్నారమ్మా మానవునికి కష్టమే శాశ్వతము సిరివంతమే నడివంతరం అంటారు మనది 9 తొర్రల తోడు తిత్తి తుస్సు అనట కాయం ఎన్నెళ్ళకున్నా మన జీవనం అపాయం అంటారు కొంతమంది ఏం చెప్తారు అవ్వాలా వాళ్ళు బతికున్నప్పుడు నా కొడుకులు బ్రతకాలి నా బిడ్డలు బ్రతకాలని వాడిని ముంచి వీడిని ముంచి కోర్టు సంపాదించి కొంప లోపల పెడతారు వాడిని ముంచి వీడిని ముంచి సంపాదించిన సొమ్ము వానవాళ్ళు వస్తుంది వరదోల పోతుంది తాగిన పోతుంది తడిపిన పోతుంది రోగం వచ్చిన పోతుంది మొన్నటోలే కరోనా వచ్చిన కథమైపోతుంది అట మాలెక్క తెల్ల తెల్ల నాకు కాయ కష్టం చేసి కాళ్ళ గద్దెలు కట్టుకొని చెవిటడిపి సంపాదించిన సొమ్ము పిల్ల పిల్ల తరానికి కుదుటపడి ఉంటుంది కొడక మనం ఉన్నా లేకపోయినా ఈ కాలం అనేది మనతోటి ఆగది మనం ఉన్నప్పుడు మనలోని మంచిని బ్రతికిస్తే మనం లేనప్పుడు కాలం మనల్ని మరో విధంగా బతికిస్తుంది కొడక ఇక నేను పోతున్నాను బిడ్డను కొడుకును దగ్గరికి పిలిచి బుద్ధిగానని చెప్పి ఇక ఇద్దరి కాళ్ళ మీద ఒరిగినాడా కొట్టుకొని బిడ్డ కాళ్ళ మీద కొడుకు కాళ్ళ మీద ప్రాణం పెడుతున్నాడే కన్న బిడ్డ కళ్ళ చూసే నారాయణ నీకన్నాడు ఎక్కువ నాకు ఎవరున్నారా నాకన్నాడు ఎక్కువ నీకు ఎవరున్నారా చిన్నప్పుడు నాయన పుట్టినాక అవ్వ ప్రాణం వెళ్ళరా అవ్వ ప్రేమ తెలియదా అవ్వ ప్రేమ తెలియదా అవ్వ ఓడి లోపల ఆటలాడపోదినా అవ్వ చేతి కోటి ముద్ద నాకు బాగి లేదురా నాయనో నాయన నాయి పుటాయాన పుట్టుకలా నాయి పుల్లందాల బతుకులా ఒక్కనాడు నాయన రాత బాగలేదురా గీత బాగలేదురా ఎందుకంట మమ్మలా మమ్మలల్ల కన్నరా రేపు రేపటి కాడికెళ్ళి కొట్టడొల్ల మమ్మలా మీరు చూడవల్లరా ఇచ్చటోళ్ళ మమ్మలా నాయనా రేపు రేపటి కల్లా బాబు
మై పుటయాన పుట్టుకలు పుల్లందాల బతుకులే నానా మమ్మల్ని కొట్టేటోళ్ళ చూడత్తరాయే బాబు మమ్మల్ని తిట్టేటోళ్ళ చూడత్తరాయే మేము పుట్టినప్పుడు అవ్వ ప్రాణం వేయింది నాయన ఇన్ని రోజులు మమ్మల్ని అవ్వయి సాధనం అయ్యవై పెంచుకున్నావు బాబు ఇలా నీ ప్రాణం పోతే చిన్నవాళ్ళు ఉండేపటికే చిన్నవాళ్ళ ఇంటికి కోదమా పెద్దవాళ్ళు ఉండేపటికే పెద్దవాళ్ళ ఇంటికి కోదమా అని ఇద్దరు విల్లగాళ్ళు ఏడ్చి ఏడ్చి అడవి లోపల ఆ కట్టెపుల్ల తెచ్చి కన్న తండ్రికి కాట్నం వేసి ఆ బండరాయి కొట్టి అగ్గి గావిచ్చి కన్న తండ్రిని కట్ట దానం వేసి ఆ కాడు చల్లారదాకా అక్కడనే ఉన్నారు చల్లారినాక కన్న తండ్రి బొక్కలు ఏరుకొని మరి ఆనాడు పిల్లగాళ్ళు మూట కట్టుకొని ధనవంట పోతంటే సిరిగంగ బేటికి వచ్చిర్రు సిరిగంగ లోపల కన్న తండ్రి బొక్కలు కలిపి ఇద్దరు పిల్లగాళ్ళు గంగల తానం వేసిర్రు అందుకే అంటారు అలా సచ్చినాడున్న దుఃఖం మూడొద్దులున్న దుఃఖం 5 వద్దులున్నది 5 వద్దులున్న దుఃఖం 11 వద్దుల్లో ఉండదు అంటారు కన్న తండ్రిని కట్న దానం వేసి కన్న తండ్రి బొక్కల గంగ లోపల కలిపి ఇద్దరు పిల్లగాళ్ళు ఏడుచుకుంటాడు ఈ బాటలు పట్టుకొని ధనవంట అడవి లోపల పిల్లగాళ్ళు వెళ్ళిపోని గాని ఇలా చరిత్ర ఇక్కడ ఉన్నది దేవలోక పట్టణం లోపల దేవేంద్రుని బిడ్డలు 7 దేవానికలు నాయన భూలోక నగరం పోయి భూలోక నగరం మీద భూలోక నగరం అంత చందాలు చూసేస్తామంటే దేవేంద్రుడు అన్నాడు బిడ్డ మానవుడు భూమి మీద ఉన్న మానవుడు 5 రూపాయలు చేతులు పెడితే 66 అబద్ధాలు అనేటోడు మానవుడు ఉన్నాడు వద్దే బిడ్డ భూలోక నగరం అంటే నాయన పోనొక్క గడియ అంత చందాలు చూడ ఒక్క గడియ మళ్ళీ తిరిగి రాను ఒక్క గడియ ముక్కాన 3 గడియల్లా నాయనతో నితం పెట్టి ధనధనం అంటే భూలోక నగరం వచ్చిర్రు భూలోక నగరం లోపల శివనాగ గుండ ఉండేది రోజు శివుడు వచ్చి ఆ శివనాగ గుండంలో తానం చేసి మళ్ళా శివన ఎండికొండకి వెళ్ళిపోయేటోడాట గదే శివనాగ గుండ అక్కడికి దేవేంద్రుని బిడ్డ లేడు దేవగానికి వచ్చి శివనాగ గుండంలో తానం చేస్తాను తానం చేసినప్పుడు ఆ తానం చేయడానికి శంకరుడు దేవాశంకరుడు ఆడికి వచ్చిండు శంకరుడు వచ్చే వరకల్లా దేవేంద్రుడి బిడ్డలు పుట్టంగా ఎట్లా ఉంటారో అదే ప్రకారంగా ఆ గుండంలో తానం ఎత్తారు శంకరునితో అన్నారు నాయన ఆడదాని అన్న చందాలు చూసేది కట్టుకున్న భర్త తప్ప మరొకరు ఆడదాని అన్న చందాలు చూడరు నాయన ఇలా మా అంద చందాలు చూసిన కాబట్టి మాకు సంతాన ఫలం ఇత్తనం ఇయ్యి లేకపోతే 7 ఇట్లా మాకు 7 సంతాన ఫలం కావాలన్నప్పుడు దేవశంకరుడు ఎండుకొండకు వచ్చిండు సంతాన ఫలం తీసుకొని వచ్చేవరకల్లా దేవేంద్రుడి బిడ్డలే దేవలోకం తెంకపోయిండ్రు అరరర దేవేంద్రుడి బిడ్డలు దేవలోకం తెంకపోయి తెచ్చిన ఫలం వ్యర్థమవుతుందని భగవంతుడు పుట్టు అంటే ఒక కొత్తమావుడి చెట్టు పుట్టింది కొత్తమావుడి చెట్టుకు బలమావుడు పండై పుట్టిందట క్రికెట్ బండారు తీసి అక్కడ కొట్టుడుతోనే శివనాగ గుండం మాయమై ఒక బాలమాడు వృక్షం పుట్టింది బాలమాడు వృక్షానికి కోతమావుడి పండు ఇమిడిచిండు ఈ పండు ఎవరు తింటే వాళ్ళకు ఫలమై కడుపులో వాళ్ళ కొడుకు పుట్టాలని దీవిచ్చి దివనార్థి పెట్టిండు ఫలం వేసి భగవంతుడు ఎప్పుడు వెళ్ళిపోయిండో ఈ శ్రీమంతులను శ్రీవల్లి అడవి లోపల ఏడ్చుకుంటా వాళ్ళు పోతా అంటే ఆకలి తట్టాగు తింటారు దూపలైతే కోతల మూత్రాలు కొండెంగ మూత్రాలు దాక్కుంటా వాళ్ళు కాలం వెళ్ళి తీసుకుంటూ పోతారు ఈ ఇద్దరు పిల్లగాళ్ళు ధనం అంట గదా మామిడి పండును కళ్ళ చూసింది అన్న అడవి లోపలికి ఇంత మంచి మామిడి పండు ఉన్నదన్న ఆకలి అవుతుందంటే ఆ పిల్లగాడు మరి శ్రీమంతుడు చెల్లె షెట్టెక్కి నేను తెంపుతాను అప్పుడు శంకరుడు కళ్ళ చూసి షెట్టెక్కి తెంపి చెల్లె చేతికి ఇస్తే వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఆలమొగలవుతారు ఇట్లా కాదని అరిచేతను అంజనం వేసుకుని పరమత్తుడు గాలి ఎవరారో గంభీరవరో దుల్లి ఎవరారో దుర్గపతి రాజన్ను అడిగాలి సుడిగాలి వచ్చింది పిల్లగాడేమో మామిడి చెట్టు మీద ఉన్నాడు పండు ఊడింది ఆ చెల్లె ఒడి లోపల వడుతోనే అగడబడ్డది గా చెల్లె ఆకలై అన్నగాడు దిగే వరకే పండును మొత్తం తిన్నది అన్నగాడు వచ్చినాక చెల్లె పండేది సరి సగం తిన్నామంటే అన్న ఇగో పిక్క అన్నది పిక్క చేతిలో పెట్టిందాట ఫలము తిన్నాక శంకరుడు ఇచ్చిన ఫలం అది ఫలము తిన్నాక పోనకాయ వర్ణం పొట్టేరు పడతాను అన్న ఈ ఫలము తిరుడేంది నాకు ఫలము తిన్నాక పొన్నకాయ వర్ణం పొట్టేరు పడుతుంది అన్న అని అడవిలో శ్రీవల్లి దేవి ఏడ్చుకుంటా వాళ్ళిద్దరు అడవి లోపల ఇద్దరు పిల్లగాళ్ళని అడవి లోపల పోతాంటే ఇట్లా వెనకటి కాలన్నేమో 9 గడలు ఇయ్యాల పాపాననేమో 9 నెలలు అన్నారమ్మా
చక్కని శ్రీవల్లి దేవికి అడవి లోపల కొడుకు ముడతన్నాడు చక్కని కొడుకు ముట్టబట్టరా ఇక శ్రీవల్లి కళ్ళదుకరా అడవిల్ల శ్రీవల్లి దేవికి పొలము తిన్నాక 9 గడియల్లా సక్కను కొడుకు పుట్టిండు మురికి పిండాన్ని చూసి అన్నా ఇది ఎక్కడి కలిమా ఇది ఎక్కడి విచిత్రం అన్నా మామిడి పండు తినుడేంది అన్న నాకు ఈ పొలమవుడేంది నాకు కొడుకు పుట్టుడేంది అన్న అన్నా రేపటి కల్లా నిన్ను నన్ను ఆలుమోగలని ఎన్ని పేరునాలు పెడతారు అన్నా కొడక నా పాపకారి కడుపుకురా కొడక నువ్వు ఎందుకంటే వచ్చినవురా కొడక నువ్వు నా కడుపులో పుట్టి కొడక ఏమి పేరు కత్తవురా కొడక రేపటి కల్లా కొడక నీ కన్న తండ్రి అంటే ఏం పేరు చెప్తావురా కొడక నా రాతే మంచిగా లేదంటే కొడక నా కన్న కడుపుకి ఎట్టత్తివిరా కొడక అని 3 రోజుల మురికి పిండాన్ని చూసి శ్రీవల్లి దేవి కలకల కలకల కన్నీరు తిత్తాంది అవ్వా ఆ పిల్లగాడు గనక శ్రీమంత మహారాజు చెల్లె బాధపడకని గుడిసె లోపల చెల్లె నుంచి రోజు కట్టెలు కొట్టుకుంటాడు ఊళ్ళు అమ్ముకుంటాడు పక్క పొంటి పల్లెల పొన్న పైసలు తీసుకొచ్చి చెల్లెకిస్తాడు ఆ పిల్లగాన్ని ఇట్లా సాధంగా పెంచంగా 21 దినం దగ్గర వచ్చింది 21 దినం నాడు ఆడవిల్ల శ్రీవల్లి దేవి అనుకున్నది కొడక ఆ ఇళ్ళ ఏ పొలం చేత నాకు పుట్టినవో కొడక పొలం తింటే నాకు పొలం అయింది సంతాన ఫలం అయింది కాబట్టి అడవి లోపల పుట్టిన నా కొడక నీ పేరు పెడతానా అని అయ్యా గా కొడుకు పేరునైతేరా గా కొడుకు పేరునైతేరా పేరు కూడా ఆనంద మహారాజు అంట కొడుకు పేరు పెట్టింది ఇక్కడ ఆనంద మహారాజుకు కొడుకు పుట్టింది మరి శ్రీవల్లికి కొడుకు పుట్టిండా అక్కడ ఉమంత మహారాజుకు శశిరేఖకు పరమత్ని సంతాన గడియ తప్పితే మళ్ళీ వాళ్ళకు సంతానం లేదు వీళ్ళ కాళ్ళు మొక్కియాలి ఏళ్ళు మొక్కియాలా అని గన్ని రోజుల పొద్దుకు శంకరుడు అరిసే హస్తం చాపుడుతో అని చక్కని అటువంటి శశిరేఖ దేవికి చక్కదనాల సుక్కల బీట పుట్టింది నా తల్లులారా అగో పుట్టినటువంటి బిడ్డ పేరు ఆనాటి కాలంలో మననైనా ఆ బిడ్డ పేరు ఈ పిల్లగాని పేరు ఆనంద మహారాజు దాని పేరు వజ్రాల దేవని పేరు పెట్టిర్రు శ్రీవల్లి కొడుకు పేరు ఏం పేరవ్వా శ్రీవల్లి కొడుకు పేరు ఇప్పుడే పెట్టినాం గట్టిగా చెప్తే ఆనంద మహారాజు శశిరేఖ బిడ్డ పేరు శశిరేఖ బిడ్డ ఏంది తమ్మన శశిరేఖ బిడ్డ పేరు వజ్రాల దేవి వజ్రములో పుట్టిన నా బిడ్డ వజ్రవతి అని పేరు పెట్టింది మరి ఇప్పుడు శ్రీవల్లికి సంతానం అయింది ఎట్లయింది సంతానం అగ్గో వెరీ గుడ్ నువ్వు మామిడి పండు తింటాను మామిడి పండుతో నీవు 100 మార్కులే వచ్చిపోయింది అందరికైతే మామిడి పండు తింటే పొలం తింటే సంతానం అయింది ఇంత పిల్లగాడు 5 ఏళ్ళ కొడుకు ఎప్పుడు పెరిగిండు 5 ఏళ్ళ కొడుకు పెరిగిండు ధర్మ ఇసుకోవాలి బల్లలకు వస్తాడు పిల్లగాడిని పక్క పంట ఉన్న పల్లెల పొన్న చదువు నేర్పుతాడు పిల్లగాడి ఇంటికి వస్తాను ఇట్లా విద్య బుద్ధులు నేర్చిండు ఈ ఊరుకు పనగడి బాగా అందు కనకంగా పురిపట్నం వేళ కనకంగా మహారాజు కన్న బిడ్డ కన్యాకుమారి కనకవతి గారికి ఉన్న బిడ్డ కన్యాకుమారి ఉన్నది ఈడెరిగిన బిడ్డ ఇంటి మీద ఉన్నది బిడ్డ నీకు లగ్గం చేస్తానే అంటే లేదు నాయన నాకు స్వయం పట్టాభిషేకం కావాలి ఏనుగ మెడ లోపల పూలదండ ఏనుగ తీసుకుపోయి పూలదండ ఇవ్వాలి మెడలెత్తే నాయన నేను ఆలనే పెళ్లి చేసుకుంటాను నా బిడ్డ ఏనుగ తీసుకుపోయి బుచ్చగాని మెడలెత్తే బిడ్డ నువ్వు బుచ్చగాని చేసుకుంటావా పిచ్చోని మెడలెత్తే బిడ్డ పిచ్చోని చేసుకుంటావా అంటే నాయన నా రాత ఫలం గీత ఫలం ఎట్టుంటే గట్ట జరుగుతుంది నేను కోరుకున్న విధంగా నా పెళ్లి కావాలన్నవారే గదే ప్రకారంగా ఏనుగ కంబారి కట్టి ఆ దండ ఏనుగ తొండానికి తలిగేసినాకనే ఆనాటి కాలం లోపల కనకంగపురి పట్నం లోపల ఏమి లేనోడు బట్టలు డ్రెస్సులు కిరాయికి తెచ్చుకుంటాడు
ఏవి లేనోడు దుస్తులని కిరాయికి తెచ్చుకుంటాడు, చెప్పులు షేపైకి తెచ్చుకుంటాడు, బట్టలన్నీ షేపైకి తెచ్చుకుంటారు, దూసుకుంటారు, ముడుచుకుంటారు, ఏనుగా మామిడలో దండెత్తదని వాళ్ళందరూ ఏనుగా కడగ నొక్కుంటా పిల్లగాడు అడవి లోపల మరి శ్రీమంత మహారాజు అడవి లోపల కట్టెలు కొట్టిండు. పిల్లగాడు ఆ కట్టెల మోపు మీద పండుకున్న పిల్లగాని మెడ లోపల ఏనుగా పూలదండ ఎత్తన్నది. ఏనుగా పూలదండ వేసినాక బట్టలు బాపలు పక్క పంటే ఉన్నారు. ఆ పిల్లగాని దొరక పట్టుకొని అంత ఏనుగా మీద కూర్చుని పెట్టుదురు. ఓ అయ్యా నేనేం తప్పు చేసిన, నన్ను ఇడిచిపెట్టురు, నా చెల్లి అడవిలో ఉన్నది, ఓ అయ్యా నన్ను ఇడిచిపెట్టురు అని ఈ పిల్లగాడు అంట. కొడుక నువ్వు ఏ తప్పు చేసుడు కాదు, నువ్వు రాజ్యానికి రాజు అవుతాను, నీ దేశం మారింది, దేశానికి దొరవ అవుతాను అంటే ఈ పూరని నమ్ముతాడు, నన్ను తీసుకొని చంపుతారా ఏంది అడవి లోపల ఏనుగా మీద కూర్చుని పెట్టుకుని ధనాధనం అంటే కనకంగపూరి పట్నం వచ్చాడు. అగో నిమ్మలు కొట్టి నీడలేసిర్రు, ఆకాశం తరుగులు భూదేవరంతా గద్దెలు పచ్చనాలు పందిళ్ళు వెండి వెలుగులు బంగారు శ్రీమత్తలు పెట్టి అగో శ్రీమంత మహారాజుకున్న కన్యాకుమారికి అలగము వేసిర్రు. లగ్గం చేసినాక పిల్లగాడు అన్నాడు, భార్య పిల్లవ నీకేం అభ్యంతరం లేకపోతే అడవి లోపల నా చెల్లున్నది, పొలం తింటకి ఇట్లా పొలం అయింది, మామిడి పండు తింటకి ఇట్లా పొలం అయిందంటే అర్థం చేసుకున్నది. అది సరే పర్వాలేదు నాదా తీసుకురాపో అని అన్నవారే. అదే కనకంగపూరి పట్టణం ఈ శ్రీవల్లి కొడుకు ఆనంద మహారాజు వచ్చిండు. ఆనంద మహారాజు వచ్చినాక పిల్లగాడు జరిగిన చరిత్ర నాడు మాట్లాడుకుంటాడు. అన్నా మనం ఎట్లుంటోళ్ళని ఎట్లుంటాయి అని పిల్లగాడు 12 ఏళ్ళ పిల్లగాడు పెరిగిండు. 12 ఏళ్ళ పిల్లగాడు పెరిగినాడు. ఈ పిల్లగాడు మళ్ళీ తలుపు సాటుకుంటూ వింటాడు. అరే రే రే చరిత్ర కాలం పాడోళ్ళకి ఇంత జరిగిందా, ఎక్కడ పోతే నేను అత్తని ప్రాణాన్ని ఇత్తని జీవని ఇత్తనని పిల్లగాడి ఇక్కడ చరిత్ర ఉండని గాని అగో పాపకారుడు ఉమంత మహారాజు శశిరేఖకైనా ఈ బిడ్డ వజ్రాలదేవి పుట్టినాక అడవిలో పని ముని శాపన తప్పది, కొండగొర్రె శాపన తప్పది, కన్న తండ్రి శాపన తప్పది. కన్న తల్లి ఎన్ని తిట్టినా గాని కన్న కొడుకులకు తలగదాట, కన్న కొడుకు కన్న తండ్రి ఒక్క మాట అంటే తలుగుతుందాట. నిన్ను కొట్టిన చేతిలో కుష్టాది రోగం లేవాలన్న గోని కుట్టాది రోగం లేచింది, అటు పిల్లానికి రోగం లేచింది, ఇటు భార్యకు రోగం లేచింది, తండ్రికి రోగం లేచినాక కుట్టాది రోగపోలని ఇంట్లోంచి అన్నారు. ధనవంట బయటికి వెళ్ళగొట్టడుతోనే ఏడుచుకుంటగా బిడ్డ నిమ్మడి పెట్టుకొని ఇక్కడ కాదు అక్కడ కాదు కనకంగపూరి పట్టణం వచ్చారు. కనకంగపూరి పట్టణం వచ్చే వరకల్లా చెల్లె శ్రీవల్లి ఏర్పాటు చేసింది. అన్న ఎంతటోనికి ఎంత కథ వచ్చారు అన్న వాళ్ళు చెల్లె ఇక నా ప్రాణం పోతాంది, చెల్లె అన్నాడు. నా ప్రాణం పోతుంది, చెల్లె నా జీవనం పోతుంది. ఇలా కుష్టాది రోగం చేసినాక ఇల్లెల్లో కొట్టినాక శ్రీవల్లి దగ్గరికి వచ్చి కలకల కలకల కన్నీరు తీసి చెల్లె మా బిడ్డ వజ్రాల దేవి పైలం ఇక మేము పోయి మేము వస్తాం అని కలకల కన్నీరు తీసి వజ్రాల దేవిని తీసి చెల్లె చేతిలో హోబల పెట్టి శశిరేకున్నో మరి అటువంటి కుమంత మహారాజు అలా ప్రాణమే వేయిందే ఒకటే 10 నిమిషాలు ఇక అలా ప్రాణం వేనాక అలా జీవనం వెళ్ళి వేనాక అగో ఆనాటి కాలం లోపల వజ్రాలు దేవుకున్న ఆనంద మహారాజు నిమ్మలల్లా కొడతా ఉన్నారు రా రమ రమ నిమ్మల కొట్టి నీళ్ళు లేచిరా కథలు పూదేవరంత గదులు పచ్చ నాకు పందిల్ని వెండి వెలుగులు బంగారు శ్రీమెత్తలు పెట్టిన్ను. అగో ఆవులకేమో లాగలు కలిసినట్టు లాగల కమలు కలిసినట్టు అందుకొరడికి అంటారమ్మా అహంకారం ఎన్ని రోజులు అవసరాలు ఎన్ని రోజులు మరి అహంకారం ఎన్ని రోజులు బర్రెసలు ఎన్ని రోజులు అంటారమ్మా. ఇవాళ ఈ రోజుల ఆఖరిపల్లి గ్రామంలో శివరాత్రి సందర్భంగా ఇంత మంచి కథ చెప్పిద్దామని ఆలోచన కలిగిన వారికి నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. ఈ కథ ఇవ్వరాక నడుల్లో మెడలు గుంజంగా అటు కోరుకుంటూ ఇటు కోరుకుంటూ దోమలు కొట్టుకుంటూ నా తలలకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. కథ చెప్పిన కళాకారులకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. మనకు పైసలు ఇవ్వకుండా వేణులకు గంపడంత ఆయుష్ కలగాలరా నా కన్న కొడుకు. ఇవాళకి ఈ కథ వీడికి సంపూర్ణం. ఎవరన్నా 5-10 ఇష్టాలుంటే ఇయ్యాలి. మరి కలవ ఇయ్యాల ఈ రోజు శివ పార్వతుల పేరు వీణనైనా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా అరే చేతుల తూలం పట్టి మెడలో
గంగను మోసిన గరుడవు నీవే శివశంకర లేరా తుమ్మల పోషం అల్లల్లా నేరల్లు అల్లా నేరల్లు పోతున్న కోడాల కాలవామి శివ శివ నల్లారా శివలోక వెళ్ళేరా నరలోక వెళ్ళేరా ఏడగా నాను రాదు అత్తగల్లా బిడ్డ కల్ల కాలమ్మా నాయనో ఏ రాజ్యం వెళ్ళిపోతుంది నాయనో నానా రాజయ్య ఏ దేశం వెళ్ళిపోతుంది తల్లి వదనమ్మ నా బాగి తీరింది బిడ్డ కాలము నేనెళ్ళిపోతన్నాను నన్నోడుతా నా బిడ్డ నేను ఈడు గాని ఈడుల్లా ఈడల్లా వాసినా జోడు గాని జోడుల్లా జోడేలా వాసినా నాయన బంగారి ముఖమే నాయను బంతి పూల సాయే సింగారి ముఖమే నా బిడ్డ చింత పూల సాయే నా బిడ్డ కాలమ్మ నా బాగి తీరిందో ఎవరి వాడకు పోలే బిడ్డ ఎల్లి మల్ల రాలేను తిరుపతికి పోలేను తిరిగి మల్లాను రాను కానీ జయమ్ము సుక్కల్ల పారాయణ చూసుకున్నా అంటారా నేను వెళ్ళిపోతున్నా చక్కని దేవు సుక్కల పాలు అలా నేరాళ్ళు రాడు అలానే రాళ్ళు ఆడుకున్నామంటారా బంధు అయినాడు అలానే రాళ్ళు నా బాకి తీరనా నాన్న పడితే వెళ్ళిపోతాను బిడ్డో నినగన్నా నీ అమ్మ బాకి తీరే నీ అయ్య బాకి తీరే నవంపతి పార్వతుల శంకర శంభో శంకర హర పార్వతి పరమేశ్వర నవంపతి పార్వతుల. ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ గత వీడియో. మన తెలంగాణ అంటేనే సకల కళల సమూహం. మన తెలంగాణలో అనేక రకాల కళలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పాటలు, ఆటలు చాలా వైవిధ్యంగా ఉంటుంది మన తెలంగాణ. అన్ని కళలలో ఈ ఒగ్గు కళాకారులది ఒక ప్రత్యేకం. కామెడీలకు కామెడీ, జోకులు నవ్వే విధంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఈ ఒగ్గు కళాకారుల వాళ్ళు ప్రదర్శన చేస్తారు. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.